వరదల్లో ప్రజలు విలువెల్లాడుతుంటే చిక్కటి చిరునవ్వులతో విలాసాల కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ యాత్రకు వెళ్లారని రాష్ట్ర మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అన్నారు. బుధవారం అమరావతి ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రజల కోసం విజయవాడ కలెక్టరేట్ నుంచి పాలన సాగిస్తూ ప్రజల కోసం 24 గంటల్లో 22 గంటలు పనిచేస్తుంటే జగన్ మాత్రం ఇక్కడ ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా విదేశాలకు వెళ్తున్నారని ఆరోపించారు. ప్రజలంటే జగన్ కు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. అధికారం లేకపోతే ప్రజల అవసరం లేదా అంటూ మంత్రి వీరాంజనేయ స్వామి ప్రశ్నించారు. మరోవైపు ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు చేపడుతుందన్నారు. విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా గుంటూరు జిల్లాల్లో వరదలు విలయతాండవం చేయటం, ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లా కేంద్రంలోనే కలెక్టరేట్లోనే బస్సులో ఉంటూనే 24 గంటల్లో 22 గంటల పైన సమీక్షలు చేస్తూ అధికారుల్ని, మంత్రుల్ని, శాసనసభ్యుల్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఈ విధంగా చేసుకుంటూ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తూ జేసీబీ ట్రాక్టర్లు ఇళ్ళని ప్లేసుల్లో జేసీబీల మీద ప్రయాణం చేస్తున్నారు. నిన్నైతే నేను చూశాను, జక్కంపేటలో ఆ జేసీబీ నేను అక్కడ ఉన్న ప్రాంతానికి వచ్చారు. 74 సంవత్సరాల వయసులో ఆ జేసీబీ మీద ఆ విధంగా కూర్చోవడం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అయినా 22 కిలోమీటర్లు ఆయన ఉన్నటువంటి సెక్యూరిటీని, ఆయన క్యాన్మైన్ కూడా పక్కన పెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం. ప్రజలకి ప్రతిదీ కూడా నీరు కానీ, మంచినీళ్ళు కానీ, ఆహారం కానీ, పాలు కానీ అందివ్వాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇస్తూ ఎవరైనా కానీ అందకపోతే నిర్లక్ష్యంగా పరిస్థితి వాళ్ళ మీద కూడా అవసరమైతే చర్యలు కూడా వెనుకాడని చెప్పేసి ముందుకెళ్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం ఒక నీరజ్ చక్రవర్తికి అసలైన వారసుని ఒకరిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు పరిపాలన అందించి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈరోజు ఆయన ఏదో 1 గంట 2 గంటలు వచ్చేసారు, మొసలి కన్నీళ్ళు కార్చారు, ప్రభుత్వం మీద బురద జల్లాడు. మేము ఒకటి అడుగుతున్నాం, నిన్న 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పెట్టుకున్నటువంటి ఈ ప్రాంతంలో నీవు బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రవర్తించకపోగా అది వచ్చి ప్రభుత్వం ఏదైతే సహాయ చర్యలు అందిస్తున్నామో మా మీద బురద చల్లటం అయితే నీకు లక్ష్యంగా పెట్టుకున్నాం. అసలు ఈ నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి మిగతా రోజులు ఎందుకు కనిపించలేదు? ఈరోజు లండన్ పర్యటన ఎందుకు పెట్టుకున్నావు? లండన్ పర్యటనలో నీ ఉద్దేశాలు ఏంటి? నువ్వు ఎందుకు ఏ కారణం మీద లండన్ వెళ్తున్నావో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రజలు తిరస్కరిస్తే ఆ ప్రతిపక్ష హోదా కోసం నువ్వు కోర్టు పెట్టెక్కిన నువ్వు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తివి ఏ కారణం మీద రాజధాని వెళ్తావో తెలియజేయాలి. గతంలో విలాసవంతమైనటువంటి విమానంలో రోజుకి 3,60,00,000 రూపాయలు ఖరీదైనటువంటి బొంబార్డియర్ ఫ్లైట్లో నువ్వు వెళ్ళావు. నువ్వు తరచూ విదేశీ పర్యటన వెళ్తుంటే నీకు ఇక్కడ సంపాదించుకోవటం ఏంటంటే బ్లాక్ మనీని వైట్ చేసుకుని వెళ్తున్నావు అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే 2011లో నీ మీద మనీ లాండరింగ్ అండ్ అదేవిధంగా ఈడీ కేసుల్లో లండన్లో 5 చోట్ల నీకు అక్రమాస్తులు ఉన్నాయని చెప్పేసి గుర్తించడం కూడా ఆనాటి సిబిఐ నిర్ధారించిందనే విషయాన్ని కూడా నీకు తెలియజేసుకుంటా ఉన్నాం.